హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మీకు ఒక డ్రెస్ స్టిచ్ చేసి చూపిస్తానండి. క్యూట్గా, బ్యూటిఫుల్గా, చాలా బాగుంటుంది. చాలా మోడర్న్గా కూడా ఉంటుంది. ఓకే, ఆ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్లాత్, ఆ క్లాత్ వచ్చేసి తీసుకున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మై స్వీట్ క్యూట్ గర్ల్, మై స్వీటీ. షీస్ నేమ్ వచ్చేసి స్వీటీ. ఓకే, నిజంగా నేమ్కి తగ్గట్టే ఉంది కదా, స్వీట్గా, మై క్యూట్ డాగ్. ఓకే, మా స్వీటీకి ఈరోజు వచ్చేసి నేను ఒక డ్రెస్ స్టిచ్ చేస్తానండి. అది ఎలా స్టిచ్ చేద్దామో మరి చూద్దామా. ఓకే, క్లాత్ని వచ్చేసి ఇలా సపరేట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్మాల్ పీసెస్గా తీసుకొని సైడ్ పెట్టేసుకొని, మనకు మెజర్మెంట్స్ వచ్చేసి తీసుకున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు కట్ చేస్తుంది స్కర్ట్ కుట్టాలని చెప్పేసి అని స్కర్ట్ కోసం కట్ చేస్తున్నానండి. ఇలా క్రాస్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకుందాము. మీరు చూస్తున్నట్లు అన్నీ కూడా ఒకే మెజర్మెంట్స్లో కట్ చేయాలండి. నేను మార్క్ కూడా చేశాను, మీకు ఆల్రెడీ బ్లూ మార్క్ లైన్ కనిపిస్తుంది కదా. సో అలాగ వచ్చేసి నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా, దాని మెజర్మెంట్స్లో అలా కట్ చేసుకొని మార్క్ పెట్టుకున్నాను. ఓకే, స్కర్ట్ క్లాత్ అయితే కట్ చేసేసామండి. ఇది ఎక్కువ లేసే కట్ చేశాను. ఇది వచ్చేసి కిందకు వచ్చేసి గేర్ లూజ్ ఎక్కువ వస్తుంది, మీదికి నడుముకి వచ్చేటప్పటికి కరెక్ట్ సైజ్ వస్తుంది అనమాట. ఓకే, కట్ చేయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు టూ పీసెస్ని అలాగా యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి అన్నీ కూడా టూ పీసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దాన్ని అన్నీ కలిసి మళ్ళీ 2 పీసెస్కి 2 పీసెస్ 4 పీసెస్ అట్లా యాడ్ చేసుకుంటూ ఒక పీస్కి ఒక పీస్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఇప్పుడు 2 పీసెస్ అయిపోయాయి కదా, మళ్ళీ ఆ 2 పీసెస్ని వచ్చేసి మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు 2 పీసెస్ 4 పీసెస్ అయ్యాయి. 4 పీసెస్కి మళ్ళీ ఇంకో 2 పీసెస్ యాడ్ చేసుకుంటాము. అలాగా టోటల్గా మనం ఎన్నైతే లేయర్స్ కట్ చేసుకున్నామో, పీసెస్ కట్ చేసుకున్నామో, ఆ పీసెస్ అన్నీ కలిసి యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా కిందన గేర్ లూజ్ వస్తుంది, అది వచ్చేసి మనకు కావాల్సినంత, మనకి ఎంత క్లాత్ ఉందో దాన్ని బట్టి గేర్ లూజ్ని వచ్చేసి మనం మెజర్మెంట్స్ తీసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా, అలా రెడీ అయ్యింది. హాఫ్ సర్కిల్లో రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి డబల్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చింది. నడుం దగ్గర వచ్చేసి లూజ్ వచ్చింది కదా, దానికి ఇంకా లోపల కూడా ఒక లేయర్ వేసుకొని ఇన్సైడ్ వచ్చేసి కొంచెం బుట్ట బొమ్మలా రావాలి అనుకుంటే పఫీగా రావాలి కదా మరి, సో అందుకని చెప్పేసి లోపల కూడా క్యాన్ క్లాత్ వేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి కాటన్ క్లాత్ కదా, దీనికి క్యాన్ క్లాత్ అవసరం లేదు. అందుకని చెప్పేసి నేను వచ్చేసి లైనింగ్ క్లాత్ అనే వేసుకొని బాగా బుట్ట బొమ్మలా వచ్చినట్లు స్టిచ్ చేశాను అనమాట. సో కింద గేర్ లూజ్ కూడా ఇంకో 2 పీసెస్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇంకా ఈ గేర్ లూజ్ అనేది సరిపోలేదు, డౌన్కి వచ్చేటప్పటికి నడుం దగ్గరికి అయితే సరిపోయింది. ఇంకో 2 పీసెస్ యాడ్ చేసుకొని రెడీ చేసుకొని సాడీ పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి టాప్ స్టిచ్ చేసుకుందాం. టాప్ వచ్చేసి స్లీవ్లెస్ టాప్ని వచ్చేసి స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను. అప్ అండ్ డౌన్ వచ్చి ఫోల్డింగ్స్ చేసి దాన్ని వచ్చేసి హుక్ పట్టి అండ్ నాట్ పట్టి కూడా స్టిచ్ చేసుకొని దానికి హుక్స్ వేసుకోవాలి. హుక్స్ వేసుకొని అండ్ షోల్డర్స్ వచ్చేసి థ్రెడ్ మాదిరి అందులో క్లాత్ అని చాలా స్లిమ్గా స్లోగా స్టిచ్ చేసుకున్నా అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అలా షోల్డర్స్ మీద నుంచి లెంత్ తీసుకొని తనకి ఎంత సెట్ అవుతుందో షోల్డర్ మీద నుంచి అలాగా బ్లౌజ్కి లెంత్ కూడా తీసుకొని ఆ జాయింట్స్ వచ్చేసి మనం యాడ్ చేసుకోవాలి. బట్ ఈ జాయింట్స్ యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా యాడ్ చేయాలండి. ఏ చిన్న ఒకటి పెద్దది ఒకటి చిన్నది ప్రాబ్లం అయిందంటే ఇంకా ఒకటి షోల్డర్ బయటకు జారిపోతుంది, ఒకటి లోపలికి ఉంటుంది. అందుకని చెప్పేసి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ అయితే స్టిచ్ చేయడం అయింది. ఇంకా బ్యాక్ కూడా స్టిచ్ చేసేస్తే ఫ్రంట్ టాప్ వచ్చేసి తయారైపోయినట్లే. ఆల్రెడీ స్కర్ట్ మనకి రెడీ అయిపోయింది కదా, సో దానికోసం అయితే ఇంకా వెయిటింగ్ ఏమీ లేదు. ఇది వచ్చేసి ఇది రెడీ అయిపోయిన తర్వాతకి మన స్వీటీకి వెయిట్ చేద్దాం. ఓకేనా? వావ్, డ్రెస్ చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్. అబ్బా, కలర్ అయితే సూపర్గా ఉంది. గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం కదా కిందన బార్డర్, అండ్ నడుం దగ్గర బెల్ట్ కూడా ఇచ్చాము. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఎల్లో కలర్ ఆల్రెడీ స్కర్ట్ మీద వచ్చేసి పింక్ కలర్ మీదన ఎల్లో కలర్ మనకు ఉంది కదా, అందుకని చెప్పేసి ఎల్లో కలర్ బార్డర్ కూడా దానికి యాడ్ చేశాను. సేమ్ టైం వచ్చేసి నడుం దగ్గర బెల్ట్ కూడా అలాగే ఇచ్చాను. ఇప్పుడు ఈ నడుం దగ్గర బెల్ట్కి ఇచ్చిన దాంట్లో మన ఎలాస్టిక్ వేసేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది. మెజర్మెంట్స్కి ఒక 1/2 ఇంచు ఒక ఎక్స్ట్రాగా తీసుకున్నాను నేనైతే నడుం దగ్గర. దీనికి వచ్చేసి ఇప్పుడు మనకి ఈ టాప్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇది స్కర్ట్ కూడా రెడీ అయిపోయింది. మనకి ఎంత గేర్ లూజ్ వచ్చింది అనేది మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇదంతా గేర్ లూజ్ అనమాట. అంబ్రెల్లా కటింగ్ అండ్ క్రాస్ పీసెస్ ఇలా మనకి 2-3 విధాలుగా కూడా పిలవచ్చు దీన్ని. ఈ స్కర్ట్ని క్రాస్ పీసెస్ అని చెప్పేసి అని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకొని మన గేర్లు చాలా ఇంకా కావాలంటే కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడితో ఆగిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లాత్ అదే కదా, సో దాన్నే అలా స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు ఆ స్కర్ట్ బెల్ట్ హోల్స్ చూస్తున్నారు కదా, దాంట్లో ఎలాస్టిక్ పెట్టేసుకుందామండి. ఎలాస్టిక్ పట్టుకుంటే డ్రెస్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే స్వీటీ, నీ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నువ్వు వేసుకోవడమే లేట్. మరి లేట్ ఎందుకు, వేసేసుకుంటావా? ఓకే, వావ్ సూపర్ డార్లింగ్, సూపర్ అంటే సూపర్. ఎంత బాగున్నావో, క్యూట్గా ఉన్నావురా, చాలా చాలా క్యూట్గా ఉన్నావు. అలా నడిచొస్తే ఎంత బాగుంటుందో. ఏమంటారండి, నిజమే కదా? అబ్బా ఎంత అమాయకంగా కనిపిస్తుందమ్మా నీ ఫేస్. వావ్ సూపర్ అబ్బా, చాలా బాగా సెట్ అయింది నీకైతే. ఫ్లవర్ అయితే హైలైట్గా ఉందండి కదా. ఎస్, స్కర్ట్ చూడండి బుట్ట బొమ్మలాగా ఎంత బాగా లేచిందో. లోపల లైనింగ్స్ కూడా 2 లేయర్స్ ఇచ్చానండి, అందుకని చెప్పేసి అంత మీద వరకు వచ్చిందనమాట. లోపల ఫ్రిల్స్ ఇచ్చి లైనింగ్ వచ్చేసి యాడ్ చేశాను. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కదా అని చెప్పేసి అని అది కట్ చేస్తానండి. మరి చూపించడానికి స్టిచ్చింగ్ చేసి చూపించడానికి అవ్వలేదు. ఓకే, బట్ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగా సెట్ అయింది కదండి. ఎంత బాగుంది, రియల్గా అలా నిజం చూస్తున్నట్లే నాకు అనిపిస్తుందండి. సో స్వీట్ తల్లి. ఓకే, ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ తయారు చేద్దామండి. జ్యువెలరీ తయారు చేయడానికి మనం ఆల్రెడీ సారీస్కి డ్రెస్సెస్కి ఆర్య వర్క్ చేసుకుంటాం కదా, ఆ మెటీరియల్ అంతా మన దగ్గర ఉంటుంది కదా. సో ఆ మెటీరియల్ అయితే నా దగ్గర ఉంది. ఇంకా కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పటికైతే ఇవే చూపిస్తున్నాను. ఇందులో నుంచి జ్యువెలరీ తయారు చేద్దాం. నెక్ చైన్, బ్రాస్లెట్, వడ్డానం. ఫస్ట్ అయితే వడ్డానం తయారు చేశానండి. ఎలా ఉందంటారు, బాగుంది కదా. వడ్డానం అంటే సూపర్ అబ్బా. ఇప్పటికైతే ఇది, ఇంకో డ్రెస్కి ఇంకోటి తయారు చేద్దాం. ఎప్పుడు కూడా ఒకే మోడల్ ఎందుకు, డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, వడ్డానం అయితే చక్కగా నీట్గా రెడీ అయిపోయింది. మేడం గారు ఆల్రెడీ పెట్టేసుకున్నారు, షో చేసేస్తున్నారు కూడా వడ్డానం పెట్టుకొని. ఇప్పుడు నెక్ చైన్ రెడీ, హారం తయారు చేసా. వావ్ బ్యూటిఫుల్ అబ్బా, ఎంత క్యూట్గా ఉందో. వావ్ సూపర్, చాలా బాగా సెట్ అయిందండి కదా. వావ్, క్యూట్ గర్ల్కి క్యూట్గా జ్యువెలరీ సెట్ అయిపోతాము ఉంది. ఎంత బాగుందో, చాలా బాగుంది. చాలా నిండుగా కనిపిస్తున్నావురా. ఏదైనా ఆడపిల్ల అందం అండి, ఇంటికే అందము. అండ్ ఆడపిల్ల ఏం వేసుకున్నా సరే అవి అందమే. జ్యువెలరీ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే ఆడపిల్లకు ఒక స్పెషల్ గుర్తింపు ఉందండి, అంతే. మరి ఇంకా అది ఎంతవరకు ఏంటి అని మనం చెప్పలేం కదా. నాకైతే గర్ల్స్, అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం. ఎనీవే, ఇతే మా స్వీటీ. ఓకే, చాలా బాగా రెడీ అయిపోయింది. హెయిర్ స్టైల్ కూడా చేసేసుకుంది అండ్ నెక్ చైన్ వేసేసుకుంది. ఆ ఫ్లవర్ బాగుంది కదండి, తనకి డ్రెస్కి యాడ్ చేసిన ఫ్లవర్. సో బ్యూటిఫుల్ బా. జ్యువెలరీ బాగా సెట్ అయిపోయింది. సూపర్. కనకొడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏదో తక్కువైనట్లు అనిపిస్తుంది కదా. వావ్, వచ్చేసింది బ్రాస్లెట్. ఎస్, బ్లాక్ బీడ్స్ ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ మేడం గారికి దిష్టి పెట్టేసుకోవడం అయిపోతుందండి. దిష్టి వచ్చేస్తుంది కదా, దిష్టి తగలస్తుందేమన్నా నాకు భయం వేసి బ్లాక్ బీడ్స్ వచ్చేసి బ్రాస్లెట్ తయారు చేశాను. అండ్ స్టిక్కర్ చూడండి ఎంత బాగుంది. అబ్బా క్యూట్గా ఉంది, పెళ్ళి కూతురులా రెడీ అయిపోయింది కదా. ఈ డ్రెస్ అయితే మాత్రం బాగా సెట్ అయింది అండ్ బాగా రెడీ అయిపోయింది కూడా మా స్వీటీ. చూస్తుంటేనే నాకే ముద్దొస్తుంది, ఎంత బాగుందో. చాలా అనుకునే దానికంటే కొంచెం ఎక్కువగానే బాగా రెడీ అయింది, బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.